నా పేరు రాంబాబు అండి. రాంబాబు గారు మీకు ఓటు ఉందా? ఉందండి. ఓటు ఉంది. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశానికి వేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు? అంటే వైసీపీ పాలన అనేది అరాచక పాలన, అవినీతి పాలన. ఎప్పుడు ఎక్కడ ఏం దొరుకుతుందో దోచుకుందాం, ప్రజలు బాగుపడుతున్నారా అనే ఆలోచన అయితే ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే లేదు. ఎందుకంటే 2019లో వైసీపీ వచ్చిన తర్వాత ఏ గ్రామంలో కానీ అసలు డెవలప్మెంట్ అనేది లేదు. గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏ వర్క్ను కూడా కంప్లీట్ చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చి. ఎక్కడ కనీసం ఒక సిమెంట్ ఇటుకను కూడా ఎక్కడ వేయకుండా గత ప్రభుత్వం చేసిన వర్కులకు కూడా ఎటువంటి బిల్లులు లేకుండా ఆపేసి ప్రభుత్వం పూర్తిగా అవినీతి ప్రభుత్వం, అరాచకం. అందుకని ఈసారి మార్చేద్దాం అనుకుంటున్నారు. కంపల్సరీ ఈసారి ఎవరికి ఇస్తారు ఓటు? గతం తెలుగుదేశం పార్టీకి ఈసారి కానీ అధికారంలోకి రాలేదు. కంపల్సరీ వస్తుందండి. ప్రజలు ఆదరిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు, ఎన్డీఏ కూటమి వైపు ప్రజలందరూ మగ్గు చూపుతున్నారు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందా? తప్పకుండా అండి. తెలుగుదేశం పార్టీ వస్తే ఉత్తరాంధ్ర బాగా డెవలప్మెంట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వైసీపీ ప్రభుత్వం డెవలప్మెంట్ అనేది పూర్తిగా లేదు. ఆయన గురించి చెప్పక్కర్లేదండి. ఆయన కేంద్ర ప్రభుత్వంలో వెళ్ళి పార్లమెంట్లో గట్టిగా మాట్లాడగల ఏకైక ఎంపీ ఆయనేనండి. ఎందుకంటే 25 మందిలో తెలుగుదేశం పార్టీకి ఉన్న 3 వెళ్ళి మాట్లాడుతున్నారు తప్పించి మిగతా వాళ్ళు ఒక్కరు కూడా ప్రత్యేక హోదా అన్నారు లేదు. కనీసం మన స్టేట్కి రావాల్సినటువంటి ఎటువంటి ప్యాకేజ్ గురించి మాట్లాడలేదు. స్టీల్ ప్లాంట్లో ఏమవుతుందో కూడా లేదు. ఏదైనా ఇప్పుడు శ్రీకాకుళం రోడ్లో డెవలప్మెంట్ కావాలంటే ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు, రైల్వే కానీ ఆయన కంపల్సరీ ఆయన ఈసారి హ్యాట్రిక్ సాధిస్తారు. ఈసారి కంపల్సరీ భారీ మెజార్టీతో హ్యాట్రిక్ సాధిస్తారు.